నమస్కారం తెలుగు న్యూస్ కి స్వాగతం నేను రూపానాథళ్ళ ఇరాన్ ఇజ్రాయెల్ వార్లో ఇప్పటివరకు జరిగిన ప్రాణ ఆస్తి నష్టం ఎంత అసలు ఈ యుద్ధ ప్రభావం ఏ దేశాలపై ఉంది ఈ యుద్ధం ఎవరెవరిని ఎక్కువగా బాధిస్తోంది అని చూస్తే గత 3-4 రోజులుగా ఇరాన్లో 780 నుంచి 1200 వరకు మరణాలు సంభవించినట్లుగా తెలుస్తోంది. ఇరాన్లోని ఇరానియన్ రెడ్ క్రెసెంట్ ఇతర వర్గాల సమాచార ప్రకారం ఈ గణాంకాలు వెలువడుతున్నాయి. వీరిలో సామాన్య పౌరులతో పాటు 48 మంది కీలక సైనిక అధికారులు ఉన్నారు. జనవరిలో జరిగిన అంతర్గత నిరసనల్లో చనిపోయిన కొన్ని వేల మంది కాకుండా కేవలం ఈ యుద్ధం వల్లే ఇప్పటి వరకు సుమారు 1000 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ఇక ఇరాన్ జరిపిన ప్రతీకార క్షిపణి దాడుల్లో ఇజ్రాయెల్లో సుమారు 40 మంది వరకు మరణించారు, వందలాది మంది గాయపడ్డారు. ఇక లెబనాన్ లో హిజ్బుల్లా దాడుల్లో 50 మందికి పైగా చనిపోగా యుఏఈ, కువైట్, బహ్రెయిన్ వంటి గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడుల కారణంగా సుమారు 10 మంది వరకు మరణించారు. అందుకే బహ్రెయిన్ హోం మంత్రి ఇక్కడి నుంచి ఇరాన్ కి మద్దతు ఇచ్చేవారు ఆ దేశానికే వెళ్లిపోండి, ఇక్కడ ఉండకండి అని పిలుపునిచ్చారు. ఇరాన్ అమెరికా సైనికులను 6 నుంచి 10 మంది వరకు హతమార్చింది. ఈ యుద్ధం ప్రస్తుతం 2 దేశాల మధ్య కాదు, సుమారు 10 దేశాల వరకు ప్రత్యక్షంగా ప్రభావితమవుతున్నాయి. ఇరాన్లోని టెహ్రాన్, క్వామ్ అణు కేంద్రం గల నతాంజ్ పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త సైన్యం దాడులు చేస్తోంది. ఇక ఇజ్రాయెల్ పై ఇరాన్ నేరుగా క్షిపణి వర్షం కురిపిస్తోంది. ఇజ్రాయెల్ ఇక్కడి హిజ్బుల్లా స్థావరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. అయితే అమెరికా సైనిక స్థావరాలకు చోటిచ్చారనే నెపంతో ఇరాన్ దుబాయ్, అబుదాబి, ఖతార్, కువైట్, బహ్రెయిన్, ఒమన్, సౌదీ అరేబియాలపై డ్రోన్ క్షిపణులతో దాడి చేస్తోంది. సిరియా, ఇరాక్లోని ఇరాన్ అనుకూల ముఠాలపై ఇజ్రాయెల్ సైతం అంతే స్థాయిలో దాడులు చేస్తోంది. ఈ యుద్ధం వల్ల ప్రాణ నష్టం పరిస్థితి అలా ఉంటే ఆస్తి నష్టం భారీ ఎత్తున జరిగింది. ఇరానియన్ అణు సైనిక మౌలిక సదుపాయాలపై భారీగా దాడి చేస్తోంది ఇజ్రాయెల్. ఇరాన్ అణు రియాక్టర్లు, ఐఆర్జీసీ హెడ్ క్వార్టర్స్, క్షిపణి తయారీ కేంద్రాలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. ఇన్నాళ్ల పాటు ఇరాన్ సమకూర్చుకుంటూ వచ్చిన వీటిని ధ్వంసం చేస్తూ వస్తోంది ఇజ్రాయెల్. ఇక చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా రవాణా నిలిచిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్వేస్, ఎయిర్ ఇండియా వంటి సంస్థలు గల్ఫ్ దేశాలకు వెళ్లే వందలాది విమానాలను రద్దు చేశాయి. వేలాది మంది భారతీయులు ఎయిర్పోర్టుల్లో చిక్కుకుపోయిన పరిస్థితులు. ఈ యుద్ధ వాతావరణం క్షణక్షణం మారుతూ వస్తోంది. ఖమేనీ మరణంతో మరింత రెచ్చిపోతున్న ఇరాన్ ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరిన్ని పెద్ద దాడులు తప్పవని హెచ్చరిస్తున్న వేళ ఇప్పుడిప్పుడే ఈ యుద్ధం ముగిసేలా కనిపించడం లేదు.